నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా జనగణన కులగణన జరగడం అభినందనీయం. బీసీ బిడ్డ అయినటువంటి ప్రధాని మోదీకి నా పాదాభివందనాలు అంటూ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ సమీక్ష సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కొత్త విజయ్ భాస్కర్ ఓ మీడియా సందేశం ద్వారా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా జనగణన మరియు కులగణన జరపడం అభినందనీయం. ఈ సందర్భంగా నా బీసీ బిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి వర్యులకు నా యొక్క పాదాభివందనాలు. మరి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో నాంది పలికినటువంటి మన అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు నాంది పలికారు. వారికి కూడా నా యొక్క పాదాభివందనాలు. దేశంలో కులగణన జరిపి దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఆసన్నమైంది. ఆ అవసరము మీరు గుర్తెరగడం అభినందనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చట్టసభలైనటువంటి పార్లమెంట్లో అయితేనేమి, అసెంబ్లీ సీట్లలో అయితేనేమి, పార్లమెంట్ సీట్లలో అయితేనేమి, రాజ్యసభ సీట్లలో అయితేనేమి, ఎమ్మెల్సీ సీట్లలో అయితేనేమి, స్థానిక సంస్థల్లో అయితేనేమి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అని చెప్పి మీరు గుర్తెరిగినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ తడాల కొండరాజుతో కలిసి కేక్ కట్ చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆటో డ్రైవర్లకు, జట్టు కూలీలకు కేక్ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి రెండవసారి శంకుస్థాపన చేయడానికి వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి నిధులు విడుదల చేయడం, కడప స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏ విధమైన హామీలు ఇవ్వకుండానే ఢిల్లీ వెళ్ళిపోయారన్నారు. ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులకి, ట్యాక్సీ కార్మికులకి అందరికీ కూడా మరి కేక్ పంచిపెట్టడం, అలాగే స్వీట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా మరి స్వీట్స్ పంచిపెట్టాం. ఎందుకంటే ఐఎన్టీయూసీ అనేది మన భారతదేశంలో మరి చాలా గుర్తింపు పొంది అనేక మంది లక్షల మంది కార్మికులకి న్యాయం చేస్తున్నటువంటి సంస్థ ఐఎన్టీయూసీ. ఇది కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలామంది ఐఎన్టీయూసీకి ఆల్ ఇండియా లెవెల్లోనూ, స్టేట్ లెవెల్లోనూ అనేక మంది ప్రెసిడెంట్లు మారారు. ఫైనల్గా మన సంజీవ్ రెడ్డి గారిని స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత నేషనల్ ప్రెసిడెంట్గా కూడా సంజీవ్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కూడా అనేక ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, ప్రైవేటు సంస్థలు కానివ్వండి, అనేక సంస్థల్లో పోరాటాలు చేసి కార్మికుల హక్కుల కోసం కార్మికులకి న్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ రకమైన కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుండి నిలబడుతుంది. మరి ఇటువంటి ఈ ఐఎన్టీయూసీని ఇంకా బలోపేతం చేసి మొత్తం కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేయడానికి కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మరి నిన్న ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అమరావతి వచ్చి రెండోసారి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో కష్టపడి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారని మీరు దగ్గర 70-80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలు తీసుకెళ్లారు, బస్సులు పెట్టారు, అన్నీ చేశారు. చాలా సంతోషం.
కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు ఫస్ట్ టైం శంకుస్థాపన చేయించారు, సెకండ్ టైం శంకుస్థాపన చేశారు, దయించి మూడోసారి మాత్రం శంకుస్థాపన మాత్రం చేయించొద్దని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఎందుకంటే మరి ఆయన నరేంద్ర మోడీ గారు అస్తవాసి ఎలాంటిదో మాకైతే తెలీదు. మరి ఆయనేమో మిమ్మల్ని పోటాడు, మీరే